ఏడాది లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి సినిమాలతో ఘన విజయాలు అందుకున్న జోడీ బన్నీవాస్, వంశీ నందిపాటి. ఇప్పుడు ఈ ద్వయం ఈషా అనే మరో చిన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. శ్రీనివాస్ మన్నే అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం పదండి. మొదటిగా కథ విషయానికి వస్తే కళ్యాణ్, వినయ్, నయన, అపర్ణ చిన్నప్పటి నుంచి స్నేహితులన్నమాట. వీరిలో వినయ్, అపర్ణ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కళ్యాణ్ సైతం నయనను ప్రేమిస్తాడు, కానీ తన ప్రేమను చెప్పడు. ఈ నలుగురు కూడా కలిసి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటారు. దొంగ బాబాలను పట్టుకుని చట్టం ముందు నిలబెడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు న్యూరో సర్జన్, తర్వాత స్వామీజీ అవతారం ఎత్తిన ఆదిదేవ్ అంటే పృథ్వీరాజ్ మీద ఈ నలుగురు దృష్టి పెడతారు. తన బండారం బయట పెడదామని ఏపీ, ఒరిస్సా సరిహద్దుల్లోని తన ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ ఈ నలుగురికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, ఆదిదేవ్ గుట్టు బయట పెట్టాలన్న వీరి లక్ష్యం నెరవేరిందా లేదా అన్నదే మిగతా కథ. కథనం విశ్లేషణ విషయానికి వస్తే ఈషాలో హారర్ ఎలిమెంట్స్ గురించి రిలీజ్ ముంగిట ఒక రేంజ్ లో హైప్ ఇచ్చింది చిత్ర బృందం. ఈ సినిమా థియేటర్లోకి వెళ్లే ముందు తాయితులు కట్టుకుని వెళ్తే మంచిదన్నారు. సినిమా వాయిదా పడితే భయపడడానికి ఇంకా టైం ఉందంటూ పోస్టర్లు రిలీజ్ చేశారు. బాగా భయపడే గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఈ సినిమాకు తీసుకెళ్తే ఇంకో రకంగా వర్కౌట్ అవుతుందన్నారు. ఇలాంటి హారర్ సినిమా తెలుగులో చాలా రేర్ అన్నట్లుగా ప్రొజెక్ట్ చేసింది చిత్ర బృందం. కానీ ఎన్నో అంచనాలతో థియేటర్లోకి అడుగు పెట్టాక నిరాశ తప్పదు. విజువల్స్, బీజిఎం తో హారర్ ఫీల్ తీసుకొచ్చి ఇలా భయపెట్టడానికి ప్రయత్నించిన సినిమాలకు తెలుగులో లెక్కే లేదు. కానీ సన్నివేశ బలంతో ప్రేక్షకులను భయపెడితేనే హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల మీద బలమైన ముద్ర వేస్తాయి. ఆ విషయంలో ఈషా అంచనాలను అందుకోలేకపోయింది. హాలీవుడ్ మూవీ అదర్స్ తరహా చిత్రాల నుంచి స్ఫూర్తి పొందినట్లుగా కనిపించే కథాంశం ఆసక్తికరంగానే అనిపించినా కూడా దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయడంలో దర్శకుడు తడబడ్డాడు. కథలో ట్విస్ట్, ముగింపు సన్నివేశాలు బాగున్నా కూడా ఆ మలుపు రావడానికి ముందు వరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో ఈషా విఫలమైంది. ప్రేక్షకులను ఎంతగా ఉత్కంఠకు గురి చేస్తే, ఎంతగా భయపెడితే అంత మంచి ఫలితం వస్తుంది హారర్ సినిమాలకు. కెమెరా యాంగిల్స్, బీజిఎం ద్వారా ఏమీ లేని చోట కూడా కొంచెం భయం కలిగేలా చేయొచ్చు. కానీ పూర్తిగా వాటి మీదే ఆధారపడితే మాత్రం కష్టం. హడావిడి తప్పితే హారర్ ఫ్యాక్టర్స్ ను సరిగ్గా బిల్డ్ చేయలేకపోయారు. సినిమాలంటే లాజిక్ ను పట్టించుకోలేం, కానీ ఇందులో కొన్ని సీన్లు మరీ సిల్లీగా అనిపిస్తాయి. కొన్ని చోట్ల ఎమోషన్ పండించడానికి చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. దయ్యాల అంతు తేలుస్తామంటూ ఒక బ్యాచ్ ఒక పాడుబడ్డ బంగ్లాలోకి వెళ్లడం, అక్కడ వారిని దెయ్యాలు వెంటాడుతున్న భావన కలిగించడం, తద్వారా భయం, ఉత్కంఠ రేకెత్తించడం చాలా హారర్ సినిమాల్లో జరిగేదే. ఇది ఈషా కూడా అదే లైన్ లో నడుస్తుంది. అయితే మధ్యలో పుణ్యవతి అనే పాత్ర ప్రవేశంతో దీనికి కొంచెం డిఫరెంట్ కలర్ ఇవ్వాలని చూశారు. అది మొదట్లో ఆసక్తికరంగా అనిపించినా కూడా తర్వాత తేలిపోయింది. హాంటెడ్ హౌస్ గురించి ముందిచ్చే బిల్డప్ చూసి ఎంతో ఊహించుకుంటాం, కానీ అక్కడ జరిగే పరిణామాలు, హారర్ ఎలిమెంట్స్ ఏమంతా ఉత్కంఠ రేకెత్తించేలా ఉండవు. నటీనటుల విషయానికి వస్తే ఈషాలో లీడ్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఓకే అనిపిస్తుంది. కళ్యాణ్ పాత్రలో త్రిగుణ్ హావభావాలు ఆకట్టుకుంటాయి. రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ రాజ్ ఓకే అనిపించాడు. హెబ్బా పటేల్ పర్వాలేదు, ఆమె కంటే సిరి హనుమంత్ నటన అయితే మెరుగ్గా అనిపిస్తుంది. ఆదిదేవ్ అనే కీలక పాత్రలో సీనియర్ నటుడు పృథ్వీరాజ్ మెప్పించాడు. ఆయన గెటప్ కూడా బాగుంది. బలగంలో హీరో బాబాయ్గా కనిపించిన నటుడు ప్రేక్షకులను బాగానే భయపెట్టాడు. మిగతా ఆర్టిస్టులంతా ఓకే. సాంకేతిక వర్గం విషయానికి వస్తే హారర్ సినిమాలకు విజువల్స్, బీజిఎంఏ ప్రాణం. ఈ రెండు విభాగాలకు ఇందులో మంచి మార్కులే పడతాయి. ధ్రువన్ బీజిఎం కొన్ని చోట్ల లౌడ్ అనిపించినా కూడా చాలా వరకు హారర్ ఫీల్ అయితే తీసుకురావడంలో విజయవంతమైంది. సంతోష్ సనమోని విజువల్స్ కూడా బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ శ్రీనివాస్ మన్నే ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ కూడా తన టేకింగ్ ప్రభావవంతంగా లేదు. షార్ప్ గా తీయాల్సిన సన్నివేశాలను మరీ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. అతను సినిమాలో జెన్యూన్ హారర్ ఫీల్ తీసుకురావడంలో తడబడ్డాడు. చివరిగా ఈషా పనిచేయని హారర్ మంత్రం. రేటింగ్ 5కి 2.25 ఇవ్వచ్చు.